వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. ఈరోజు గారికి పప్పు వేసానండి. టిఫిన్కి పిండి మిక్సీకి వేసి గారి వండాలన్నమాట. ఈరోజు కొంచెం అల్లము, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మినపప్పు మొత్తం శుభ్రంగా మిక్సీకి వేసి గారె వండాలన్నమాట టిఫిన్కి. ఈరోజు మిక్సీకి వేసి గారెలు వండుకుందామని చెప్పి పప్పు పోసానండి. రాత్రిపూట శనివారం రాత్రిపూట వేద్దాం అనుకుని వేస్తే కరెంటు పోయిందండి. కరెంటు పోయేటప్పటికి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. పొద్దున్నే వేసుకుందాంలే అని. ఇంకా పొద్దున్నే చీకటితో తీసి శుభ్రంగా కడిగి బయట పెట్టేశాను అనమాట. బయట పెట్టేసి ఉదయం టిఫిన్ కింద వేద్దామని చెప్పి రెడీ చేశాను అనమాట. కొంచెం అల్లం పేస్ట్ పెట్టి పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మిక్సీ చేశాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసేసి మళ్ళీ జీలకర్ర వేసుకొని చేద్దామని చిన్న చిన్న 2 వాయిలుగా పెట్టానండి. ఈరోజు టిఫిన్ గారె అనమాట. బాగా శుభ్రంగా మిక్సీకి వేస్తున్నాను అన్నమాట. బాగా తెగనాన్ని అండి. తెల్లవార్లు కూడా మిక్సీలో పెట్టాను కదా, అదే ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి. ఫ్రిడ్జ్లో పెట్టేటికి బాగా సాయంత్రం పూటే బాగా ఎక్కువ నాని అనమాట. ఇంకా తెగనాని బాగా మెత్తగా అయిపోయింది అనమాట పిండి. వేసేసాను అనమాట. ఒక వాయి వేసేసాను. మళ్ళీ ఇంకొక వాయి కొండయ్య అనమాట పప్పు. మొత్తం వేసేసాను అనమాట. మొత్తం వేసేసి ఉల్లిపాయలు కోస్తున్నా గారేసుకోవడానికి. పొట్టు చాలా పొట్టు ఉందండి ఉల్లిపాయలది. అసలు రావట్లేదు ఎందుకోనో మరి. కొత్తయో పాతయ్య అయితే రావో, కొత్తయ్య అయితే రాదో కానీ పొట్టు మాత్రం కరుచుకున్నట్టు ఎంతసేపు చేసినా సరిగా రావట్లేదనమాట. పొట్టు తీసేటప్పటికే చాలా టైం పడుతుంది. ఉల్లిపాయ చెక్క తెచ్చుకున్నాక శుభ్రంగా ఉంటుందండి కూరగాయలు కోసుకోవడానికి. అంతకుముందు కొంచెం ఇబ్బందిగానే ఉండేది కూరగాయలు కోసుకోవటం. ఇప్పుడైతే ఇబ్బంది లేదనమాట. బాగా శుభ్రంగా ఇదవుతున్నాయి. సన్నగా కోసేసి పచ్చిమిరకాయలు, అల్లమేమో దాంట్లోనే వేసేసాం మిక్సీలోనే. ఇంకా ఉల్లిపాయ ఒకటి కోసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు ఇంకా అవి కలపాలన్నమాట. అది కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నాను. జీలకర్ర, కరివేపాకు బాగా మంచి ఫ్రెష్ కరివేపాకు ఉందండి ఇంట్లో. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. మొత్తం ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసారు రెడీగా. పచ్చిమిరపకాయలేమో దాంట్లోనే వేసేసాను మెత్తగా. అల్లమును పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కల వరకు కోసుకున్నాను అనమాట. ఇంకా బాండి పెట్టి నూనె పోయాలన్నమాట. పొయ్యి ముట్టించి పొయ్యి మీద బాండి మీద నూనె పోసుకోవాలి. ఇక అనమర్లో నుంచి తేవాలండి. అది బయట పెట్టుకోవటం మర్చిపోయాను. అందుకని పొయ్యి ముట్టించి అనమర్ కాడికి వెళ్ళాను అనమాట నూనె తేయటానికి. రెండిట్లో 2 కాస్తులు ఉంటే పోసేస్తున్నాను అనమాట. తర్వాత ప్యాకెట్ దించుకోవచ్చులే అని దాంట్లో కాస్త దీంట్లో కాస్త ఉంటే పోసేసాను. ఇంకా కాగనిచ్చి గారెలు వేసుకోవాలన్నమాట. స్టవ్ తెచ్చుకున్నాక పొయ్యి కాడ మాత్రం శుభ్రంగా ఉందండి. అది వరకు ఎక్కడ చూసినా మట్టిగా ఉండేది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఏ వంట చేసుకోవాలన్నా నీట్గా శుభ్రంగా కాగిందనమాట నూనెక. నూనె కాగింది. ఇంకొంచెం చిన్నది ఎంతది తగరం కాగితం లాంటిది తీసుకుని దాంట్లో చేసేద్దాం అనుకున్నానండి.
అది ఎన్నిసార్లు తిప్పినా నాకు అర్థం కాలేదండి, అది అడ్డమే వస్తుంది. తర్వాత పోయిందనమాట. నూనె కాగిందనమాట. ఇక అరిచేతిలో పెట్టుకొని చిన్న పేపరు ఎప్పటికప్పుడు చేసేసాను అనమాట గారెలు. వినాయకుడికి పెట్టుకుంటే మంచిది అంటారండి. ఎప్పుడైనా ఏదైనా పిండి వంట వండేటప్పుడు ఫస్ట్ వినాయకుడికి పెడితే ఏ పిండి వంట అయినా బాగా కుదురుద్ది అంటండి. మీరు కూడా ఎప్పుడైనా అట్లా పెట్టుకోండి. వినాయకుడికి ఫస్ట్ పెట్టాలంటారు కదా పిండి, ఏ పిండి అయినా సరే, ఏ వంట అయినా సరే. అప్పుడు తర్వాత మనకు బాగా కుదురుద్దంట వినాయకుడికి పెడితే. అది అనమాట పెద్దాళ్ళు అనేవాళ్ళు అనమాట. కొంచెం తడి చేసుకుంటేనే బాగా వస్తుందండి గారె నీట్గా. ఎప్పుడైనా వెనక మన పెద్దవాళ్ళు బెజ్జం వేసేవాళ్ళు అండి గారికి, అందుకని నేను కూడా అదే అలవాటు అయిపోయింది. కలుసుకున్నట్టు అవుతుంది అనమాట. అది బాగుంటుందండి, గారెలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది. వీటన్నిటికంటే దానితో అట్లా పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. గారెలు బాగా వస్తాయి అన్నమాట. శనివారం టిఫిన్ కానీ నానేసినవి, ఇంకా ఆ రోజు అంతా కరెంట్ రాలేదండి. గందరగోళం చేసింది, మబ్బు బట్టి డమడమలు చేసి వాన పడింది లేదు పోలేదు, కరెంట్ పోయింది. తెల్లవారు ఫ్రిడ్జ్లో పడేసి పడుకున్నా. ఇంకా ఆ రోజు ఏం తిన్నామో మరి కూడా గుర్తులేదు అసలు. 4 పట్టినాయి అండి, బాండి చిన్నది కదా, 4 పట్టినాయి అనమాట. బాగా కాలితే ఎంత కాలితే అంత బాగుంటాయి అంటారు అనమాట ఈయన గారె. కాలినాయి అనమాట. ఇంకా అవి తీసి ప్లేట్లో పెట్టాలి, మళ్ళీ వేయాలి. అది బాగుంటుందండి అట్లా పట్టుకుని తీయటానికి. నల్లది పట్కారలాగా ఒక్కొక్కటి అట్లా పట్టి తీయచ్చు అనమాట. నీట్గా వస్తాయి దాంతో. ఎర్రగా కాలనిచ్చి తీస్తున్నాను అనమాట. మళ్ళీ కాలపోతే కాలేదు అంటాడని ఆయన బాగా కాలనిస్తున్నాను అనమాట. 5 పట్టినాయి అండి. నేను 4 అనుకున్నాను, 5 పట్టినాయి. మళ్ళీ ట్రిప్కి కూడా మళ్ళీ 5 పడతాయి అన్నమాట ఈ లెక్కన. బాగా సైజుగానే చేశానండి. అల్లపచ్చడి కలిపి పెట్టాను, అల్లపచ్చడితో నంచుకుని తినొచ్చని. అట్లా చిన్న కాగితం అయితే అరిచేతిలో పెట్టుకొని తీసుకొని బాగుందన్నమాట. పెద్దదైతే కింద నుంచి తీయటం కష్టం అవుతుందండి గారె. అది అట్లా బాగా వస్తుంది అన్నమాట. ఐదు పట్టినాయి అండి, ట్రిప్గా 5 పట్టినాయి. మా పక్కన వాళ్ళు కూడా ఏది చేసుకున్నా మాకు ఇస్తారండి. అందుకని నేను కూడా ఏది చేసినా తలా 2 ఇస్తాను అనమాట. ఎవరు ఏది చేసినా మా 4 పర్సన్లో ఒకరికొకరు తలా 2 ఇచ్చుకుంటాం అనమాట. అట్లా అలవాటు ఫస్ట్ నుంచి. అట్లాగే వాళ్ళకి తలా 2 ఇచ్చి ఇక మేము ఇద్దరం తినేసాం అనమాట. ఏమన్నా చట్నీ చేద్దామంటే కుదరలేదండి. ఇక అందుకని అల్లం చట్నీ కలిపాను అనమాట. ఫ్రిడ్జ్లో ఉంటే బాగానే ఉందండి అల్లం పచ్చడి కూడా. కొంచెం బెల్లం వేసుకుంటాం కదా, తీగా కారంగా బాగానే ఉంటుంది. అల్లం వాసన వస్తా గారెల్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి, ఇక ఎప్పుడు చేయనప్పుడు ఇంక అదే. అవి కూడా కాలినాయి అనమాట. ఇంకా అవి కూడా దాంట్లోకి తీసేస్తున్నాను. బాగానే కలర్ వచ్చినాయండి, మంచి కలర్లోనే ఉండయి. ఇంకా అవి తీసేసి మళ్ళీ వేయాలన్నమాట. బాగా ఎర్రగానే కాలుస్తున్నాను. వాటి మీద కూడా ఇంకా బాగా కాలినాయి. బెజ్జం దాంట్లో వేస్తున్నానండి, అన్న బొట్టు ఉంటే కిందకి దిగుద్దని.
బాగా కాలిందనమాట. మళ్ళీ వేయాలన్నమాట. సౌండ్ అది సెగ తగ్గించేసాను అనమాట. నూనె తెగ ఆగిపోతుంది లేట్ అయిందని. అట్లా తడుపుకొని వేస్తే నునుపు వస్తుందండి గారె కొంచెం బాగా నీట్గా. అదేదో చిన్న కవర్ అనమాట. బాగుంది వాటంగా చేతిలో పెట్టుకొని చేసుకోవడానికి. మందంగా బాగా శుభ్రంగా నానబెట్టి కడిగేసి అది అట్లాంటివి బాగుంటాయండి గారెలకి, చిన్న చిన్న మందపాంటి. పిండి బాగా మెత్తగా మెరిగిందనమాట. అంత మెత్తగా మెరిగితేనే బాగా పొంగుతాయండి గారె, బాగుంటుంది అనమాట స్మూత్గా. అల్లపు చట్నీ ఇంట్లో ఉంటే అదండి వాళ్ళని తినడానికి అనమాట. కుదరకపోయినా పచ్చడి చేసుకోవడానికి. అందుకని ఎప్పుడు కష్టపట్టే ఉంచుతాను అనమాట అల్లపు పచ్చడి. దేనికైనా ఉపయోగపడుతుంది. మళ్ళీ 5 వేసాను అమ్మనండి. 5 వేసి ఉంటా మళ్ళీ కూడా. గారెలు చూపిస్తున్నాను అనమాట, బాగున్నాయి చూడండి అని. అల్లం చట్నీ అవి రెడీ చేశాను అనమాట. బాగా కాలుతున్నాయండి. ప్లేట్లు తీసుకొచ్చి తల 2 పెట్టిద్దామని తెచ్చాను, గిన్నెలు తెచ్చాను అంట్ల నుంచి. కోడిగుడ్లు అనమాట. ఆ రోజు కర్రీ కోడిగుడ్డు ఫ్రై చేయమన్నాడు ఆ రోజు ఆయన. అందుకని ఆ పొయ్యి మీద అవి కూడా వేసేసి నీళ్ళు పోస్తున్నాం ఉడుకుతీలే బాండీలో, చిన్న బాండీలో 4 వేసాను అనమాట. ఉదయం 2, సాయంత్రానికి 2. ఇంకా అటుపాటికి అవి ఉడుకుతున్నాయి. అన్నీ వండటం అయిపోయినాయండి. కోడిగుడ్డు కూరలోకి ఉల్లిపాయలు కోస్తున్నాను అనమాట. గారె వండటం అయిపోయింది. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి కోడిగుడ్డు ఫ్రై చేయాలిగా, దాంట్లో కోస్తున్నాను అనమాట. ఉల్లిపాయ పచ్చిమిరకాయ యువతల బాండీలో తెరమాత పెట్టుకుంటే ఏగుతూ ఉంటుందిలే అని కోసుకుని రెడీ చేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిరకాయ ఉల్లిపాయ వేయించుకొని బాగా ఇక ఆ గుడ్లు వేసుకుంటే కారం కూడా అక్కర్లేదండి. ఇంకా అదే సరిపోద్ది. కొంచెం సాల్ట్ చల్లుకుంటే ఆ కారంతోనే సరిపోద్ది అన్నమాట. పచ్చి కారంతో తిరగమాత పెట్టుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట. ప్రతి దానికి కొంచెం కరివేపాకు పడితేనే టేస్ట్ అండి కూరలో. పసుపు కూడా కొంచెం వేస్తా ఉల్లిపాయలు వేసిన తర్వాత. ఉడికినాయి అనమాట. తీసి బయట పెట్టా పీట మీద. కరివేపాకు వేసేసాను. ఇక చిన్నుల్లిపాయ కూడా వేసాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయ బాగా యాగాలి ఎర్రగా. ఎరుపు వస్తే గోల్డ్ రంగు వస్తే బాగుంటుందండి. కొంచెం పసుపు వేసాను, కొంచెం ఉప్పు వేసాను. ఇంకా అదే ఎగుతూ ఉంటుంది ఉల్లిపాయ పచ్చిమిరకాయ. ఈ లోపల గుడ్లు ఒలిచి పెట్టుకోవాలన్నమాట ఏగేటప్పటికి. అదిగో ఏగుతుందండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగానే. గుడ్లు ఒలిచి పెట్టేశాను. ఇంకా ఒక్కోటి ఘాటు పెట్టి వేసేసాను అనమాట. దాంట్లోనే ఫ్రై కూడా అయిపోయిందండి.
కోడిగుడ్డు ఫ్రై కూడా అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్ అండి, కూర అయిపోయింది. ఉదయం 2, సాయంత్రం 2 అన్నమాట. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.